So hi అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ డూయింగ్ క్రేజీ యాజ్ ఆల్వేస్. సో ఈ వీడియోలో మరి మనం చూస్తుంది అయితే ఫస్ట్ మనకి బైక్కి సమ్ చేంజెస్ చేసాము. మరి అంత ఎక్కువేం కాదు, చిన్న చిన్నవే. హ్యాండిల్ బెండ్ అయిపోయి ఉంటే హ్యాండిల్ మార్పించాము. దాని తర్వాత హజార్ లైట్స్ కోసం బ్లింకర్స్ వేసాము. నెక్స్ట్ నాకు ఏదైతే ఫ్రంట్ సైడ్ సస్పెన్సర్స్ కలర్ ఉంటే మెయిన్ తీసుకున్న తర్వాత నుంచి కూడా మీ ఒరిజినల్ కలర్ది బ్లాక్ ఉండేది. ఏమైందో తెలియదు, సడన్గా సమ్ బయటని పెట్టడం వల్ల లేకపోతే సన్లైట్ వల్ల మొత్తం పోయింది. అది కలర్ అంతా ఊడిపోయి లోపల గ్రే పౌడరిష్గా పడిపోతుంది. సో గ్రే పౌడరిష్గా పడిపోతుంది. సో దానివల్ల నేను ఏం చేశానంటే మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పి గోల్డ్ ర్యాపింగ్ వేసాను దానికి. దాని తర్వాత ఫ్రంట్ గ్లాస్ కూడా అది గీతలు పడిపోయి మొత్తం అంతా సమ్ ఏం తగిలిందో ఏదో ఐడియా లేదు, అసలు గీతలు పడిపోయి గమ్ అంటికిపోయి ఉన్నది. సో దానివల్ల దానికి ఏం చేసామంటే స్మోక్ బ్లాక్, మరీ ఓవర్ బ్లాక్ ఏం చేయించలేదు, జస్ట్ లైట్గా స్నో బ్లాక్ చేయించాను. ఒకసారి చూడండి వీడియో మొత్తం. డ్యామ్ షూర్ మీకు చాలా నచ్చుతుంది వీడియో మొత్తం కూడా. చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, మర్చిపోకండి. సో స్మోక్ ఫిల్మ్ వేసినాం ఫ్రంట్ గ్లాస్కి, దాని సైడ్ రిమ్స్ కూడా గోల్డ్ వేయించాం. కలర్ పోయింది అక్కడ, సో దానివల్ల కలర్ షేడ్ అయిపోయింది మొత్తం అంతా. అండ్ ఫ్రంట్ హ్యాండిల్ అది మారుస్తున్నాము, ప్రోటైప్ హ్యాండిల్ అదే తీసుకున్నాను అది అక్కడ. అండ్ బ్లింకర్స్ కూడా హజార్ కోసం. ఆ వెయ్యి సీట్ ఓపెన్ చేసినప్పుడు నా రియాక్షన్ నిజంగా ఫైనలీ కొంచెం హ్యాండిల్ అదైతే రిమూవ్ చేస్తారు. పైన బ్లింకర్ది స్విచ్ పెట్టడానికి తీశారు, కానీ ఆ బ్లింకర్ బాక్స్ పెట్టడానికి బట్ అయినా అది అవ్వలేదు అక్కడ. సో అందుకనే బ్యాక్ సైడ్ పెట్టారు. ఆ హ్యాండిల్ ఫిక్స్ అవ్వడానికి కూడా డ్రిల్లింగ్ అది కొట్టి హ్యాండిల్ అది సెటిల్ అవ్వడానికి, కూర్చోడానికి నీట్గా సైజు చెక్ చేసుకొని పెట్టారు. ఆ సెంటర్ అదే అలా చూసుకున్నాం. ప్రోటైప్ది స్టిక్కరింగ్ అండ్ సెంటర్ కూడా ఈ వీడియో ఉంది. అనుకుంటున్నదో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. ఇంకా ఇటు పక్క డ్రిల్లింగ్ కొట్టేశారు. ఆ డ్రిల్లింగ్ కూడా చెక్ చేసుకొని మొత్తం అంతా ఊక్కండి నీట్గా చేశారు వర్క్. అది కూడా మొత్తం ఆ హ్యాండిల్కే నాకు ఎక్కువ ఛార్జెస్ అయ్యాయి. ఆఫ్టర్ హ్యాండిల్ పెట్టిన తర్వాత బైక్ ఇలా ఉన్నది. స్టిల్ ఇంకా అది సెటిల్ చేయలేదు అది హ్యాండిల్ని, ఇంకా అది మూమెంట్ అవుతుంది. సైడ్కి పెట్టాలి కొంచెం. అదంతా ఒకసారి పెట్టి ఇప్పుడు మొత్తం స్విచ్ బోర్డ్ పెట్టారు. ఇంకా హ్యాండిల్ ఫిక్స్ చేశారు. బ్రేక్ ఆయిల్ కూడా చెక్ చేస్తున్నారు, అది కొంచెం తీసినప్పుడు ఒలిగింది. సో మళ్ళీ ఫిల్ చేశారు మొత్తం అంతా నీట్గా. ఆ కీచైన్ అలా ఇచ్చారనుకోండి, బాగాలేదు అది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఏంట్రా అలా చూస్తున్నారు? ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఉన్నాడా? చేసిన తర్వాత బ్లింకర్స్ అయితే ఇట్లా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. దాంట్లో సమ్ 21 టైప్స్ ఎన్నో ఉన్నాయి, కానీ మనకు అవన్నీ అనవసరం. జస్ట్ 2 బ్లింక్ అయితే చాలా హైవే నైట్ టైం. బాగుంది కానీ బాగాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. సో ఇది యాక్షన్ చూడండి. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. మా భయపడేవాడు ఎవడో ఇలా హారర్ సినిమాలు చూపించాడు రా, నువ్వు నీ మబ్బు ఫేసు. ఇప్పుడు అలాగే ఉంటదా?